మీ కాలేజీకి అక్కడ డిగ్రీ చదువుకోండు ముఖ్యమంత్రి. ఇప్పుడు 14 నెలలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఒక్కసారైనా మీ కాలేజీకి వచ్చిండా? లేదన్న, మా కాలేజ్ ఎదురుగానే సెక్రటరీ ఉంటుంది అన్న. సెక్రటరీ, సీఎం ఆఫీస్ సెక్రటరీ ఎదురుగానే ఉంటుంది. ఒక్కసారి కూడా చూసేయలేదు. ఆ మీద అద్దం నుంచి చూస్తాడు అంతే. మిగతా దంజోలికే రాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. అనేక సార్లు మేము జీవో నెంబర్ 35 రద్దు చేయమనేసి చాలా ప్రొటెస్ట్ చేసినాం. ఫీజులు అధిక ఫీజులు పెంచడం వల్ల గవర్నమెంట్ కాలేజీలు ఉండే అది దాదాపు ప్రైవేటైజేషన్ అవుతుంది, ప్రైవేట్ చేతిలో పోతుంది అసలుకి. ఇట్లా స్కామ్. అలాగే మా కాలేజ్లో కూడా చాలా వరకు స్కామ్లు జరిగినాయి. ఇది కూడా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చిన చూసినట్టు తీసి పెడుతున్నాడు అంతే. ఇప్పుడు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు ముఖ్యమంత్రి నేను అంటున్నా, ఒక విద్యార్థుల సమస్యలని మీ కంటికి తీసుకొని మొదట ఈ విద్యార్థుల సమస్యలు చిన్న సమస్య కాబట్టి చిన్న సమస్యలు కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. మీ యొక్క కోర్స్ ఫీజులు ఏదైతే ఎగ్జామ్ ఫీజులు ఏదైతే మళ్ళీ స్పెషలైజేషన్ ఆ కోర్సు ఫీజులు కూడా తగ్గించాలనేసి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.